అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమావత్ దేవ్. నేను మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్టేట్ గ్లాండ్ ఆర్ ప్రోస్టేట్ గ్రంథి అన్నది బ్లాడర్ కింద, అంటే యూరినరీ బ్లాడర్ కింద చిన్న గ్లాండ్ అండి. ఇది మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. అండ్ వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ గ్లాండ్ ఒక సైజు కూడా పెరగడం జరుగుతుంది. అండ్ యూజువల్గా ప్రోస్టేట్ క్యాన్సర్ అన్నది ఎల్డర్లీలో, అంటే మోర్ దెన్ 50 ఇయర్స్లో ఉన్న వాళ్ళలో మాత్రమే రావడం జరుగుతుంది. సో ప్రోస్టేట్ గ్లాండ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల. అదేవిధంగా మనకి స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఇలాంటి ఏదైనా అలవాట్లకు మనం ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడము, అంటే యూరిన్ మాటికి వెళ్ళడము, కాకపోతే వెళ్ళినప్పుడల్లా చిన్నగా వెళ్ళడము, అండ్ యూరిన్ స్ట్రీమ్ పల్చపడ్డము, యూరిన్లో బ్లడ్ పడ్డము, తర్వాత రికరెంట్ యూటీఐస్ రావడము లాంటివి జరుగుతాయి ఇనిషియల్ స్టేజెస్లో. మరి కాస్త అడ్వాన్స్ స్టేజ్లో ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది బోన్ స్ప్రెడ్ అవుతే బ్యాక్ బోన్ పెయిన్స్ రావడము, లేదంటే మనకు పెల్విక్ పెయిన్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే ఇమీడియట్గా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. స్కాన్ చేయడం జరుగుతుంది, బ్లడ్ టెస్ట్ సీరం పిఎస్ఏ లెవెల్ చేయడం జరుగుతుంది. డౌట్ ఉంటే బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేయడమా లేదన్నది జరుగుతుంది. సో ట్రీట్మెంట్ వచ్చినప్పటికైతే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ, దట్ ఈస్ హార్మోనల్ థెరపీ. దాంతోపాటు కొందరికి ఎవరికైనా అవసరం ఉంటే కీమోథెరపీ, కొందరికి లేటెస్ట్ హార్మోనల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రోస్టేట్ క్యాన్సర్ అన్నది వెరీ స్లో గ్రోయింగ్ అండి. యూజువల్గా జనాలు ప్రోస్టేట్ క్యాన్సర్ ద్వారా చనిపోవడం వెరీ రేర్. అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మనకి దగ్గర 5 to 10 ఇయర్స్ వరకు మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. అడ్వాన్స్ స్టేజెస్లో కూడా మనం 4 to 5 ఇయర్స్ వరకు మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. సో మరిన్ని విషయాల కోసం మన ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. థ్యాంక్ యూ.